హాయ్ ఎవ్రీవన్, షార్ట్ కోసం నేను ఫుల్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. బ్లౌజ్ హ్యాండ్స్ అన్నమాట. ఇలా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. 1 2 3 4 ఇలా ఫోల్డ్ చేసుకొని 20 ఇంచెస్ లెంత్ మార్క్ చేసుకోవాలి. 20 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ కింద 4.5 ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇది ఆర్మ్ డౌన్ ఎంతైతే పెడతామో మనము 6 ఇంచెస్ ఆర్మ్ డౌన్ పెడితే దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 7 ఇంచెస్ పెడితే కరెక్ట్గా వస్తుంది. 7 ఇంచెస్ దగ్గర నుంచి డౌన్, ఇక్కడ నుంచి డౌన్ 3.5 ఇంచ్కి డౌన్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ మార్జిన్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ స్ట్రైట్కి గీసుకొని అక్కడ నుంచి డౌన్ చేసుకోవాలి. ఇలా డౌన్ చేసుకోవాలి. ఫ్రంట్ వచ్చి ఇలా ఇలా షేప్ తీసుకోవాలి. ఇది ఇలా స్ట్రైట్గా తీసుకునే కన్నా కొంచెం కర్వ్ షేప్లో తీసుకుంటే హ్యాండ్ నీట్గా షేప్ వస్తుంది. ఇలా షేప్ తీస్తే హ్యాండ్ నీట్గా షేప్ వస్తుంది. ఇప్పుడు ఇది కరెక్టా కాదా అని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్లో ఇదో ఇలా పెట్టి ఒక 1/2 ఇంచ్ వదిలేసి దీన్ని ఇలాగా పెట్టి చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ ఖర్చు దగ్గరికి ఇక్కడికి ఈక్వల్గా వస్తుంది అన్నమాట. ఇది ఈక్వల్గా వస్తే సరిపోయినట్టు. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాం. హ్యాండ్ని ఇలా కట్ చేసుకుందాం. ఆర్మ్ డౌన్ మనం ఎంతైతే తీసుకుంటామో బ్యాక్ దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. చిన్న ఒక ట్రిక్ అన్నమాట ఇది. రౌండ్ కరెక్ట్గా షేప్ వస్తుంది. ట్రై చేయండి కావాలంటే. ఇది ఫ్రంట్ కాబట్టి ఇక్కడ ఒక ఖర్చు వేసుకోండి. ఓకేనా? మీకు కానా ఇది వీడియో నచ్చితే మీకు ఇంకా ఫర్దర్ వీడియోస్ ఏమైనా కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు చిన్న చిన్న ట్రిక్స్తో మీకు కటింగ్ ఎలా చేయాలి, ఎలా స్టిచ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో కూడా చూపెడతాను. మీకు ఏదైనా నచ్చితే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.